అందరికీ నమస్కారం। ఈరోజు మన తెలంగాణ ప్రత్యేక పండుగ అయిన బతుకమ్మ గురించి మాట్లాడుకోబోతున్నాం। బతుకమ్మ పండుగ తెలంగాణలో ఎంతో వైభవంగా జరుపుకుంటారు। బతుకు అంటే జీవనం, అమ్మ అంటే తల్లి అని అర్థం। ఈ పండుగ తెలంగాణలో మహిళలు ఎంతో ఉత్సవంగా వైభవంగా జరుపుకుంటారు। ఈ పండుగ గౌరీదేవికి అంకితం చేస్తారు। ఆమె జీవం, ఆరోగ్యం, సౌభాగ్యంగా భావించబడుతుంది। బతుకమ్మ శరన్నవరాత్రుల సమయంలో 9 రోజుల పాటు జరుపుకుంటారు। ఈ కాలంలోనే గౌరీదేవి మహిషాసురుని సంహరించింది, అందుకు మనం ఈ పండుగ జరుపుకుంటాము। బతుకమ్మ పండుగ ప్రకృతిలోని నీతిని, స్నేహాన్ని, సౌభాగ్యతత్వానికి అంకితం చేస్తుంది। ఈ పండుగ తెలంగాణ సంస్కృతికి, సాంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తుంది। ఇప్పుడు దసరాలో జరిగే 9 నవరాత్రుల సమయంలో 9 బతుకమ్మల పేర్లు చెప్పి తన గొప్పతనాన్ని తెలియజేస్తారు। ఎంగిలి పూల బతుకమ్మ తెలంగాణలో బతుకమ్మ పండుగకు తొలి రోజు। ఇది మహాలయ అమావాస్య రోజు జరుపుకుంటారు। ఈరోజు ప్రజలు బతుకమ్మని వివిధ రకాల పూలతో అలంకరించి పితృదేవతలకు నైవేద్యం సమర్పిస్తారు। ఈరోజు రంగురంగుల పూలతో బతుకమ్మను ఆలయ గోపుర ఆకారంలో అలంకరిస్తారు। మన ఇంట్లో పెద్దలు, పూర్వీకులు భోజనం తర్వాత బతుకమ్మను అలంకరిస్తారు కాబట్టి ఈ బతుకమ్మకు ఎంగిలి పూల బతుకమ్మ అని పేరు సూచించింది। అటుకుల బతుకమ్మ అనేది తెలంగాణలో జరుపుకునే పండుగ। దీనిని 2వ రోజు సూచించి ఇది పూల పల్లకిలో పేర్చి జరుపుకుంటారు। ఇది స్త్రీలు, పిల్లలు ఆడుతూ పాడుతూ జరుపుకుంటారు। అటుకుల బతుకమ్మ అనేది శరత్ ఋతువును సూచిస్తుంది। బతుకమ్మ వేడుకల్లో 3వ రోజైన ముద్దపప్పు బతుకమ్మ 3 పేర్పుల్లో పూలను పేర్చి శిఖరం మీద గౌరమ్మను ఉంచుతారు। తదితర పూలను ఉపయోగిస్తారు। ప్రధానంగా ముద్దపప్పును నివేదిస్తారు। నైవేద్యంగా ముద్దపప్పు, పాలు, బెల్లంతో తయారు చేసిన వంటకాలను సమర్పిస్తారు। ఈరోజు ఆడవాళ్ళు కొత్త బట్టలు ధరించి నృత్యం చేస్తారు। బతుకమ్మ పండుగల్లో 4వ రోజు నానబియ్య బతుకమ్మ జరుపుకుంటారు। ఈరోజు గౌరమ్మకు నానబెట్టిన బియ్యాన్ని బెల్లం, పాలతో కలిపి నైవేద్యం సమర్పిస్తారు। అందుకే 4వ రోజు నానబియ్యం బతుకమ్మగా పేరు వచ్చింది। తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్లో ఈ పండగ ప్రత్యేకత ఆదరించే ఒక గొప్ప పండగ। అట్ల బతుకమ్మ అనేది తెలంగాణలో బతుకమ్మ పండుగలో జరుపుకునే 5వ ప్రత్యేకమైన రోజు। ఈ రోజు మహిళలు బతుకమ్మను పేర్చి నైవేద్యంగా బియ్యపు పిండి లేదా రవ్వపు అట్లను నివేదిస్తారు। ఈ రోజున బతుకమ్మను మాతృదేవత అని కూడా పిలుస్తారు। ఈ రోజున వాయినంగా అట్లు ఇస్తారు కాబట్టి ఈ రోజున అట్ల బతుకమ్మ అని అంటారు। బతుకమ్మ పండుగలో 6వ రోజు అలిగిన బతుకమ్మ లేదా అలకాల బతుకమ్మ అంటారు। ఈరోజు అమ్మవారు అలిగి ఉంటుందని భక్తులు విశ్వసిస్తారు। ఈరోజు అమ్మవారికి నైవేద్యం సమర్పించడం ఆచారం కాదు। అమ్మవారు అలకలో ఉండడానికి ఒక పురాణ కథ ప్రచారంలో ఉంది। దేవి భాగవతం ప్రకారం నవరాత్రులలో దుర్గాదేవి మహిషాసురుని, ఇతర రాక్షసులను సంహరించింది। రాక్షస సంహారంలో తర్వాత అలసిపోయిన అమ్మవారు విశ్రాంతి తీసుకుంటున్నారని భక్తులు భావిస్తారు। అమ్మవారు విశ్రాంతి తీసుకోవాలనే ఉద్దేశంతో బతుకమ్మను పేర్చరు। బతుకమ్మ పండుగలో 7వ రోజు వేపకాయల బతుకమ్మ అనే పండుగను జరుపుకుంటారు। ఈరోజు బతుకమ్మ మునుగు, చామంతి, గులాబీ అనే పూలతో చేసి ఆరితేనే చెరువులో వేస్తారు। బతుకమ్మ దుర్గాదేవిని వేపకాయల బతుకమ్మ అని పెడతారు। వెన్నముద్దల బతుకమ్మ 8వ రోజు జరుపుకుంటారు। ఈ రోజు చాలా ప్రత్యేకమైనది। ఈ రోజు ఆడవాళ్ళు బతుకమ్మను ప్రత్యేకంగా పూజిస్తారు। బతుకమ్మ పండుగ అనేది పచ్చని ప్రకృతికి చిహ్నంగా భావిస్తారు। ఇది తెలంగాణ ప్రజలు జరుపుకునే ఒక ప్రత్యేక పండుగ। ఈరోజు 8 రకాల నైవేద్యాలను బతుకమ్మకు సమర్పిస్తారు। ఇవి నువ్వులు, బెల్లం, గోధుమ పిండి, పచ్చి కొబ్బరి, చింతపండు, వీటిలో వెన్న వేసి ముద్దగా చేసి బతుకమ్మకు సమర్పిస్తారు। అందుకే ఈ బతుకమ్మ వెన్నముద్ద బతుకమ్మగా పేరు పొందింది। సద్దుల బతుకమ్మ ఆశ్వయుజ అష్టమి నాడు అదే రోజు దుర్గాష్టమి జరుపుకుంటారు। పెరుగన్నం, చింతపండు పులిహోర, కొబ్బరన్నం, నువ్వులన్నం అనే 5 రకాల నైవేద్యాలను తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు। 9 రోజుల పాటు బతుకమ్మను పూజించిన మహిళలు 9వ రోజైన సద్దుల బతుకమ్మ నాడు అప్పుడే అయిపోతుందన్న బాధతో బతుకమ్మను చెరువుల్లో నిమజ్జనం చేస్తారు। ఊరేగింపుగా వెళ్ళి అమ్మవారిని గంగమ్మ ఒడికి చేరుస్తారు। అంతటితో బతుకమ్మ పండుగ ముగుస్తుంది।
బతుకమ్మ పండుగను తెలంగాణలో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఆశ్వయుజ అమావాస్య నుంచి ద్వాదశి అమావాస్య వరకు 9 రోజుల పాటు ఈ పండుగను జరుపుకుంటారు. మహిళలు ప్రకృతిలో పూసిన అనేక రకాల పూలను తెచ్చి అందంగా గౌరమ్మ రూపంలో పేర్చి బతుకమ్మ చుట్టూ ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ ఆరాధిస్తారు. బతుకమ్మ పండుగ మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక, మానవ అనుబంధాన్ని చాటుతుంది. బతుకమ్మ పూలలో భద్రత,